హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆగిరిపల్లి రుచులండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పూర్ణం బూరెలు అనమాట. ఇవి అయితే తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరండి, అంత ఫేమస్ అన్నమాట. కానీ దీని టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఎంత తిన్నా సరే బోర్ కొట్టని ఐటెం ఏదైనా ఉందంటే ఈ పూర్ణం బూరెనమాట. అంత టేస్ట్గా ఉంటుందండి. ఇవి ఫెస్టివల్కి అయితే కంపల్సరీగా ఉండాల్సిందే. ఇప్పుడైతే దీని ప్రాసెస్ అయితే చూసేద్దామండి. చాలా సింపుల్గా చేసేసుకుందాము. ఫస్ట్ అయితే ఇలాగా శనగపప్పు అయితే నానబెట్టుకొని ఉడకబెట్టుకున్నానండి. తర్వాత వచ్చేసి ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను. ఇందులోకి వచ్చేసి 2 యాలక్కాయలు అలాగే పావు కేజీ బెల్లం దాకా వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఉడికించుకుందామండి, మధ్య మధ్యలో కలుపుతూ. అలాగే మనం ఒక గ్లాస్ దాకా మినప్పప్పు అయితే తీసుకోండి, 2 గ్లాసులు బియ్యం అయితే తీసుకోండి. ఇలా తీసేసుకొని ఒక 4 గంటలు అయితే నానబెట్టేసుకొని ఇలా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసేసుకోండి. ఇందులోకి వచ్చి సాల్ట్ అయితే కలుపుకొని ఇదిగోండి ఇలా గట్టిగానే ఉండాలన్నమాట. పక్కన అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇదైతే ఇంకా ఉడకాలన్నమాట, మెత్తగా అవ్వాలండి. అప్పుడు దాకైతే ఇలాగ నెయ్యి వేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. నెయ్యి వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోయినా టేస్ట్గానే ఉంటుంది, ఆప్షనల్ అండి. ఇంకా దగ్గరికి వచ్చేదాకైతే ఇలా కలుపుతూనే మధ్య మధ్యలో అడుగంటనివ్వకుండా కలుపుతూ ఉండండి ఫ్రెండ్స్. ఇంకైతే ఉడికిపోయింది కదండి. ఇప్పుడైతే మనమైతే ఆయిల్ తీసుకుందాము. ఆయిల్ అయితే హీట్ అవ్వాలండి. ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత నేనైతే ఇంకా ఇలా అయితే పప్పు అయితే ఉండలు చేసుకొని పెట్టుకున్నానండి. ఇలా ఉండయ్యేలాగైతే అప్పుడు దాకా కుక్ చేసుకోండి. ఇప్పుడైతే నేనైతే స్పూన్తో యాడ్ చేసేస్తున్నానండి. ఇలాగ స్పూన్తో అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా అన్నీ కూడాను ఇలాగ ఉండలు చేసి పెట్టుకుంటే ఫాస్ట్గా వేసేసుకోవచ్చండి. ఇంకా ఇలా అయితే స్పూన్తో వేసుకోండి, మంచిగా వస్తాయి అన్నమాట. ఇంకా ఇప్పుడైతే ఇవన్నీ కూడాను మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోండి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. ఓకేనండి, ఇప్పుడైతే తీసేసుకుందాము. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసేసుకున్నాం కదా. ఇంతే ప్రాసెస్లో అయితే చేసుకోండి, చాలా చక్కగా కుదురుతాయి, నోటికైతే కమ్మగా ఉంటాయండి. అందరూ ఇష్టపడి తింటారనమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.